నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పలు పదవులు అనుభవించి నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేశారు. పాలకొల్లు వైసీపీ నాయకులపై మంత్రి నిమ్మల విమర్శ. రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం. విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్థానిక నాయకులు పలు పదవులు అనుభవించి నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని దిగమర్రు, పెదమామిడిపల్లి, కొత్తపేట, వరిదనం గ్రామాల్లో 1.90 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వరిదనంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు రోడ్లు, తాగునీరు సరఫరాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఓ నాయకుడు వైసీపీలో సస్పెండ్ అయి కూటమి పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై మళ్లీ వైసీపీలోకి వచ్చి జగన్ మెప్పు కోసం విష ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 6,000 మెజార్టీ, తర్వాత 18,000, ఈసారి 70,000 పైబడి మెజార్టీని ప్రజలు ఇచ్చారన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి 2 సంవత్సరాలు పాలన ఏ రకంగా సాగింది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల మొదటి పరిపాలన ఎట్లా జరుగుతుందో ఒక్కసారి మీరు బేరీ చేసుకోమని మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన దేనితో ప్రారంభమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసంతో ప్రారంభమైంది. ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా ఆ రోజు పరిపాలన ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు వచ్చి రాగానే కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి మీటింగ్ పెట్టాడు. ప్రజావేదికలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఏసీలు వేసుకుని రాత్రి 11 గంటలకి ఈ ప్రజావేదికని కూర్చున్నటువంటి, నీడనున్నటువంటి ప్రజావేదికను కూలగొట్టమని ఆదేశాలు ఇచ్చాడని అంటే అతని యొక్క దృక్పథం ఎటువంటిదో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, మన భారతీయ సంస్కృతి తెలుసు, మన సాంప్రదాయాలు తెలుసు. ఆఖరికి విష సర్పమని తెలిసినా కూడా పామును చంపడానికి కూడా మనం చాలా మంది ఇష్టపడరు. ఇంట్లో కొంతమంది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వసలా కూడా పామును చంపనేవారు. అంటే అటువంటి సంస్కృతి మంది. కానీ కూర్చున్నటువంటి చెట్టుని నరకమని, నీడనిచ్చినటువంటి వేదికనే పడగొట్టమని ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని అంటే ఆ మొదటి వారంలోనే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైనటువంటి, అరాచకత్వమైనటువంటి, నిరంకుశత్వమైనటువంటి, నియంత్రణమైనటువంటి పాలన 5 సంవత్సరాలు ఎట్లా ఉంటుందో ఆ యొక్క వేదికను కోల్చడం ద్వారానే మొదటి వారంలోనే మనకి రుచి చూపించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఆ విధ్వంసం, ఆ ధ్వంసం, రాజధాని నష్టపోయాం, పోలవరాన్ని ముంచేసి మనం నష్టపోయినటువంటి పరిస్థితి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకి పారిపోయి మనం నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ధ్వంసం, విధ్వంసం 5 సంవత్సరాలు. ఇంకొక ఆయన చెప్తూ ఉంటాడు, అసలు అభివృద్ధే లేదంటూ ఉన్నాడు. ఎందుకంటే పాపం ఆయన ఆ పార్టీలోంచే పంపించేశారు బయటికి. తెలుసు కదా, ఇంకా పేర్లు చెప్పుకోవడం కూడా మనకు అనవసరం. మీ పార్టీలోనే, సొంత పార్టీ కూడా పంపించేశాడు బయటికి. మరి సొంత పార్టీలోంచి బయటికి పంపించేస్తే తెలుగుదేశం పార్టీలో చేరదామని ప్రయత్నం చేస్తే, బాబు నీకు నమస్కారం అని చెప్పాం. సరిలే అని జనసేన పార్టీకి వెళ్తే నీ చరిత్ర అంతా తెలుసు, నువ్వు అవసరం లేదని చెప్పారు జనసేన పార్టీ. మళ్ళీ భారతీయ జనతా పార్టీని కూడా ట్రై చేశాడు పాపం. వాళ్ళు కూడా నీ హిస్టరీ అంతా తెలిసే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే గొడవలు, లొక్కలొక్కలు, ఇబ్బందులు అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఎవరు చేర్చుకోకపోతే, అంటే ఇక్కడ ఆలోచించుకోవాలి, మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అరే ఒక ఎమ్మెల్సీ చేశాను, ఒక జడ్పీ చైర్మన్ చేశాను, మరి ఇన్ని పదవులు చేసిన వాడిని ఏంటి సొంత పార్టీ సస్పెండ్ చేసింది, తెలుగుదేశం వద్దంటుంది, బీజేపీ వద్దంటుంది, జనసేన వద్దంటుంది, ఏంటి నాలో ఉన్న తప్పులను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. అంతేగాని నీ తప్పుల్ని నీ దగ్గర పెట్టుకుని మా గురించి మాట్లాడితే మొన్న వచ్చినటువంటి 30 ఓట్లు 20 ఓట్లు వచ్చాయి 100కి, అవి కూడా రావు రేపొద్దుగా. మీ విమర్శలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
నువ్వు ఎన్ని విమర్శలు చేసి ఎన్ని తిట్లు మమ్మల్ని తిడితే అంత ప్రజాబలం మాకు పెరుగుతోంది. దానికి ఉదాహరణే 2014లో నేను 6,000 ఓట్ల మెజార్టీతో గెలిచాను 2014లో. తర్వాత మీ విమర్శలు మీ అబద్ధాలు చూసి 2019లో 18,000 మెజార్టీతో గెలిపించారు. తర్వాత మళ్ళీ బట్టలు తీసుకుని రోడ్డు మీద అబద్ధాలు మీరు చెప్తే 70,000 మెజార్టీతో గెలిపించారు మొన్న 2024లో. అంటే నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తే, ఎన్ని విమర్శలు చేస్తే, నువ్వు ఎన్ని బూతులు మాట్లాడి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ప్రజలు మా పక్షాన అంతకంటే పెద్ద మొత్తంలో మా పక్కన వస్తారు తెలుసుకోండి. వైఎస్ఆర్సీపీ నాయకులారా, కనీసం ఆత్మవిమర్శ చేసుకుని తప్పులు సరి చేసుకుని లెంపలేసుకుని పని చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప పూనకం వచ్చి మాట్లాడితే పాపం వచ్చే 30 ఓట్లు కూడా రావు. నాది ఆగర్తిపాలెమే. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాపం 3 పార్టీలు కూడా వద్దన్నటువంటి వ్యక్తిది కూడా ఆగర్తిపాలెమే. ఆ ఆగర్తిపాలెంలో ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా? ఒక 200-300 కోట్లు పెట్టి ఒక ప్లాంట్ కట్టాడు, కోల్డ్ స్టోరేజ్ రీల్ ప్లాంట్. ఆగర్తిపాలెనికి ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ అది 200-300 కోట్ల రూపాయల కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఇచ్చాడు ఆగర్తిపాలెనికి గిఫ్ట్. ఆయన ఎమ్మెల్సీ చేసి, జడ్పీ చైర్మన్ చేసి, టీటీడీ మెంబర్ చేసి ఆయన ఇచ్చినట్టు గిఫ్ట్. సొంత గ్రామానికి ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చోండ్రా, ఏగలు వస్తే బ్లీచింగ్ చల్లుకోండ్రా, బయట రోడ్ల మీద తిరిగితే సత్తారా అన్నట్టుగా అక్కడ 300 కోట్ల రూపాయలు పెట్టి ఊరు మధ్యలో ఒక పెద్ద ప్లాంట్ కట్టాడు అక్కడ. అది ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్. మరి నేనేమి ఇచ్చాను నా సొంత గ్రామానికి? మంచినీళ్ళు 1,50,00,000 రూపాయలు పెట్టి నా మంచినీటి చెరువుని చుట్టూ ట్యాంక్ కట్టి మీ మహిళలు వాకింగ్ చేసుకోవడానికి కూడా వాకింగ్ ట్రాక్ కూడా నేను నిర్మాణం చేశాను. నా ఆగర్తిపాలెం గ్రామంలో కరెంటు పోతే మచ్చిపూర్ నుంచి వచ్చేది కరెంటు. అర్ధరాత్రి స్తంభాలు పడిపోతే వేసే దిక్కు ముక్కు లేక 2-3 రోజులు కరెంట్ వచ్చేది కాదు. నువ్వు పదవులు అనుభవించావు, దాని ఒక్క చూడలా. కానీ నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మచ్చిపూర్లో కాదని ఆగర్తిపాలెంలోనే సబ్స్టేషన్ కట్టించారు 1,50,00,000 రూపాయలతోటి. ఆ రోజుల్లో 1,50,00,000, ఇప్పుడు అయితే 4 కోట్ల రూపాయలు అవుతుంది. సబ్స్టేషన్ ఇచ్చారు. అంటే నీ సొంత గ్రామానికి వెళ్ళేటువంటి నీ 200-300 కోట్ల రూపాయల ప్లాంట్కి రోడ్ వేసుకోలేనటువంటి నీ అసమర్థత ఉన్నటువంటి నువ్వు నా అభివృద్ధి గురించి మాట్లాడతావా? ఎంత అంటే వీళ్ళు ఎంత దుస్తాం అంటే మీరు కూడా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో మీరు కూడా కొంచెం అవకాశం ఇస్తూ ఉన్నట్టున్నారో వాళ్ళకి. నేను కాదు, మీరు నిలబెట్టి అడగాలి. అటువంటి తప్పులు మాట్లాడినప్పుడు, అబద్ధాలు మాట్లాడినప్పుడు, అసత్యాలు మాట్లాడినప్పుడు కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయినాయా? నీ ప్లాంట్కి కూడా నువ్వు రోడ్డు వేసుకెళ్ళినటువంటి వాడు, నీ ప్లాంట్కి కూడా రామానాయుడు గారు రోడ్డు వేస్తానికి దిక్కులేనటువంటి వాడు, నువ్వు పాలకొల్లు అభివృద్ధి గురించి మాట్లాడతావేంటి అని అడగాలి. నేనేదో టీటీడీ కోసం ఏదో కళ్యాణ మండపం తెచ్చేసాను అంటున్నాడు. నేను అడిగితే ఎందుకు పనిచేయని చిత్తు కాగితం జనవరి నెలలో కాగితం పుట్టొచ్చి ఒక మెమో ఇచ్చుకున్నారు. మరి టెండర్లు పిలవాలి, పనులు చేయాలిగా. మరి నీ ఏం చేసావు 5 సంవత్సరాల్లో? అంటే ఇట్లాగా మాయిలు మరాఠీలు వద్దు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాలులు, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో నీడపట్టున ఉండాలని, తగినంత నీరు తాగాలని సూచించారు. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది లక్షద్వీప్, కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఒరిస్సా దక్షిణ ప్రాంతపు పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణ ఒడిశా వరకు అనగా ఉత్తర ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి అధిక ఉష్ణోగ్రతల పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఉంది. ఆ ప్రాంతాలను విశదీకరించి చెప్తాను. ఇక 4వ రోజు నుంచి 6వ రోజు వరకు వడగాలుల పరిస్థితి కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు లేదా తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ 24 గంటల్లో తీవ్రమైన వడగాలులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంటుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం మన్యంలో వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అంటే మొత్తం కోస్తా జిల్లాలన్నింటికీ ఎల్లో లేదా ఆరెంజ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటికీ మరియు దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. ఇక అసౌకర్యాన్ని సూచించే ఎల్లో కలర్ను విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురానికి ఇవ్వటం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. జగత్వంజాయ భావం, గోవిందాయ భావం, శాస్త్రాయ భావం, ప్రభువే భావం, శ్రీరాత్రియ భావం, దేవాయ భావం, విఠలార్చితపాదాయ లక్ష్మీనాథాయ మంగళం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం గోవింద, ఆనవకుమార అనాథరక్షణ గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.